ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. దేవుడు యాకోబుకు సెలవిచ్చినది ఏమిటి అంటే బేతేలుకు వెళ్ళి అక్కడ నివాసం చేయమని. అయితే యాకోబు మరి బేతేలుకు వెళ్ళకుండా మరి తనకి దగ్గరగా ఉంది అనుకున్నాడు, అనుకూలంగా ఉంది అనుకున్నాడు, షెకెము ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతం చాలా క్రొత్త ఈ కుటుంబానికి. ఇక్కడ దీనా అనేటువంటి మరి అమ్మాయిని చూస్తున్నాం. అంటే లేయా యాకోబుల యొక్క ఏకైక కుమార్తె దీనా మరి అక్కడ ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను అనే మాట చూస్తున్నాం. చూడటానికి వెళ్ళింది. లేయా యాకోబులు మరి ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ఎందుకు దీనాకు అంత ఆసక్తి వచ్చింది? ఆ దేశపు కుమార్తెలను ఎందుకు చూడాలనుకున్నది? మనము ఈ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే ఆమె చూడడానికి వెళ్ళింది, కానీ వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి పర్యవసానాలను కూడా ఆమె పొందుకోవాల్సి వచ్చింది. అయితే అదంతా కూడా కాదు, కానీ మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాం ఏమిటి అంటే చూడడానికి వెళ్ళింది. ఇక్కడ ఆమె మరి ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది అంటే వారితో స్నేహం చేసుకోవడానికి కావచ్చు, వారి గురించి తెలుసుకోవటానికి కావచ్చు, లేదా వారి యొక్క వేషభాషలు, వారి వస్త్రధారణ, వారి మాట తీరు, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి యొక్క కట్టుబాట్లు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఆమెలో ఉందేమో. ఆమె వెళ్ళింది అన్నప్పుడు మరి ఒక్కతే ఎలా వెళ్ళింది? ఆమె ఒక అమ్మాయి. వాళ్ళ హెబ్రీల సాంప్రదాయంలో స్త్రీలు ఎక్కువగా బయటకు రారు. ఎందుకంటే వారికి ఇంటి పనులు, మరి ఆ యొక్క గృహంలో చేయవలసినటువంటి కార్యములు ఎక్కువగా వాటి మీదనే వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తారు. స్త్రీలు ఎక్కువగా బయటకు రానటువంటి పరిస్థితి. కేవలం వారు మరి గృహ సంరక్షణ, పిల్లల ఆలన పాలన వాళ్ళు చూసుకోవటం వరకే వాళ్ళు పరిమితి అయి ఉంటారు. పురుషులు మరి వాళ్ళ కుటుంబాలలో ఆధిక్యత కలిగిన వారుగా, లేదా పురుష ఆధిక్యత కలిగిన కుటుంబాలుగా మరి హెబ్రీల కుటుంబాలు ఉన్నవి. కాబట్టి స్త్రీలు ఎక్కువగా బయటకు రారు. వాళ్ళు ఎంత చేసినా ఇంటి వరకే పరిమితం అవుతారు. మరి అలాంటి పరిస్థితులలో ఒక ఆడపిల్ల ఆ దేశపు కుమార్తెలను లేదా ఆ దేశపు స్త్రీలతో మరి స్నేహం పెంచుకోవటానికి ఎలా ఒంటరిగా మరి వెళ్ళింది? అంత స్వేచ్ఛ కొరకు ఆమె ఎందుకు మరి ప్రాకులాడింది? మనము ఆలోచన చేసినట్లయితే ఒకవేళ మరి ఆ సమయంలో తల్లికి చెప్పకపోయి ఉండొచ్చు. తల్లి చూస్తే మరి చాలా పెద్ద కుటుంబంలో అవసరతలన్నీ తీర్చాలి, అటు వంట పని, ఇంటి పని, పని వాళ్ళు, మరి పెద్ద కుటుంబం కాబట్టి ఆ పనులలో ఆమె సతమతమై ఉండొచ్చు. లేయా ఈమె మీద ఎక్కువగా మరి దృష్టి పెట్టనట్టుగా ఉండొచ్చు. ఒకవైపు తండ్రి చూస్తే మరి వారు ఎక్కువగా మందల దగ్గర సమయాన్ని గడుపుతారు పురుషులు. అటు మందలు, ఇటు మరి ఇంకా వేరే వేరే కుటుంబ అవసరతలు తీర్చుటలో వారు పురుషులుగా మరి తండ్రి కూడా నిమగ్నమై ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో ఒకవైపు తండ్రి అటువైపు బిజీగా ఉన్నాడు, తల్లి చూస్తే ఇటువైపు బిజీగా ఉంది. ఆమె మీద ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టక, లేదా ఆమె మీద ఎక్కువగా మరి సమయాన్ని ఆమెకి ఇవ్వని పరిస్థితుల్లో మరి ఒకవేళ ఒంటరిగా ఫీల్ అయిందేమో, ఆమెకి ఏమన్నా బోరు కొట్టిందేమో, మరి ఆమె వయస్సు, ఆమె ఈడు పిల్లలు ఆమె యొక్క పరిసరాలలో లేకపోయారేమో, ఒకవైపు అన్నలు కూడా వారి కుటుంబాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారేమో. ఏ సందర్భం ఏమైనప్పటికీ దీనా మాత్రము మరి ఎంతో క్యూరియాసిటీతో ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది, వారితో స్నేహం పెంచుకోవటానికి వెళ్ళింది, వారితో సత్సంబంధాలు కలిగి ఉండడానికి వెళ్ళింది. ఏదేమైనప్పటికీ ఆమె ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మరి వారి యొక్క కనుసన్నలలో ఆమె లేదు.
మరి చివరకు మనం చూసినట్లయితే ఆమె యొక్క జీవిత గాథ ఎంతో విషాదంగా ముగిసింది. ఈ యొక్క చివరి అధ్యాయం చివరిలో మనం చూసినట్లయితే ఇంకా ఎక్కడ కూడా దీనా గురించి ప్రస్తావించబడలేదు. తల్లిదండ్రులుగా మనం చాలా సార్లు మరి కుటుంబం యొక్క పరిరక్షణ కొరకు, కుటుంబం యొక్క పోషణ కొరకు ఎంతో బిజీగా మనము పనులు చేస్తూ ఉంటాము. పిల్లలకి ఇవి సమకూర్చాలి, కుటుంబానికి ఇది అవసరం ఉంది, అది సమకూర్చాలి అని కుటుంబం కొరకే ఎంతో పనులు చేసుకుంటుంటాము. తీరిక లేకుండా పరిగెత్తుతుంటాము. అలాంటి పరిస్థితులలో మన పిల్లల పరిస్థితి ఏంటి? వారు మనల్ని మిస్ అవుతున్నారా? వారు మన కొరకు ఎదురు చూస్తున్నారా? మనతో సమయం గడపాలని చూస్తున్నారా? అలాంటి సమయాలలో మనం వారికి అందుబాటులో లేకపోతే మరి వారు కూడా ఇతరులతో స్నేహాలు చేసి మరి వాళ్ళు ప్రమాదాలలో పడిపోయే పరిస్థితి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దీనా అదే జరిగినట్టుంది. దీనాకి ఒకవైపు తల్లి అందుబాటులో ఆమెకు కనపడనట్టుగా ఉన్నది, తండ్రి చూస్తే అటువైపు బిజీగా తనకు అందుబాటులో లేడు తన యొక్క పనులను బట్టి. మరి ఆమె ఒంటరిగా ఫీల్ అయిందవచ్చు కావచ్చు. మరి ఆమె ఎందుకు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళింది అంటే కుటుంబంలో తనకంటూ సమయం గడిపేవారు ఎవరు లేరేమో. కాబట్టి తల్లిదండ్రులుగా, కుటుంబంగా మనము మన పిల్లలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. మొదటగా ఎప్పుడు కూడా రెండవదిగా వారితో సమయము వెచ్చించే వారంగా ఉండాలి. మూడవదిగా మనం వారిని ఎప్పుడు కూడా కనిపెట్టే వారంగా ఉండాలి. మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనము కనిపెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క దీన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఖచ్చితంగా మన పిల్లలతో సమయము గడపాలి, వారిని కనిపెట్టాలి, వారికి మనం అందుబాటులో ఉండాలి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నది ఏమిటి అంటే పిల్లలు మనకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మరి ఆ బహుమానాన్ని మనము ఇప్పుడు ఎవరైనా ఏదైనా బహుమానం ఇస్తే నిర్లక్ష్యంగా సెల్ఫ్లో పడేస్తామా? ఎంతో ఆసక్తితో దాన్ని విప్పి చూస్తాము, దాన్ని తీసుకెళ్ళి సెల్ఫ్లో ఎంతో భద్రపరుచుకుంటాము. మరి దానికి ఎలాంటి డస్ట్ పడకుండా తుడిచిపెట్టుకుంటుంటాము, కింద పడితే పగిలిపోతుందేమో అని జాగ్రత్తగా కనిపెడుతుంటాము, ఎంతో ప్రెషియస్గా చూసుకుంటాము ఆ బహుమానాన్ని. మరి దేవుడు కూడా పిల్లల్ని మనకు ఎంతో ప్రెషియస్గా అమూల్యమైన బహుమానాలుగా ఇచ్చాడు. వారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మరి ఉదయకాల సమయంలో మరి దీన చూడడానికి వెళ్ళింది, ఎంతో విషాదంగా తన జీవితం ముగించబడింది. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభువుల వారిలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆయన మరి మనము ఎటువైపు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, కావలసినటువంటి గైడెన్స్ ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనము కూడా మన పిల్లల కొరకు కావలసిన గైడెన్స్ ఆయన దగ్గర అడిగి మనము పొందుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ఆయనతో మనం సమయం గడపాలి. మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు అట్టి చక్కటి మరి మార్గదర్శకత్వాన్ని మనకు చూపించగలడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, తల్లిదండ్రులుగా బిడ్డలను కనిపెట్టే వారంగా, బిడ్డలకు అందుబాటులో ఉండే వారంగా, బిడ్డలతో సమయం గడిపే వారంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. అలానే వారు ప్రశస్తమైన బహుమానాలు కాబట్టి వారిని ప్రభు నీ కొరకు పెంచేవారిగా, నీ కొరకు వారిని మరి భద్రపరిచే వారిగా నాయన మేము నీ కొరకు సిద్ధపరిచే వారంగా ఉండడానికి నీ కృపను చూపమని, నీ విలువలు నేర్పించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.